దింపేసుకుందాం, ఇక పొయ్యి మీకెళ్ళి దింపేద్దాం. ఎందుకంటే మళ్ళీ కింద మాడుతుంది, నిప్పుకలు ఉన్నాయి కదా, ఇక దింపేద్దాం, కింద పడేయాలి. వాసనలు అయితే గుమ్మగుమ్మలు ఆడుతుంది ఫ్రెండ్స్. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి నీకు ఇంకో వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మన వెజిటబుల్ బిర్యానీకి మసాలా ఏమేమి వేయాలో నేను చూపిస్తాను చూడండి. ఆనియన్స్ ఇవి 25 kgs బాస్మతి రైస్ వెజిటబుల్ బిర్యానీ అనమాట. పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, పువ్వు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, మరాఠీ మొగ్గ, గ్రీన్ ఇలాచి, సాజీరా, కావాల్సిన మసాలాలు అనమాట. ఇప్పుడు మనం ఎట్లా మనం ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఒకసారి జీడిపప్పు కొద్దిగా, ఈ బాస్మతి రైస్ అనమాట. ఈ 40 minutes ముందే నానబెట్టినాం. ఈ 25 kgs రైస్ మొత్తం. సో మనం కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం అనమాట బిర్యానీ అనేది. వెజిటబుల్ బిర్యానీ చాలా అంటే చాలా బాగా వస్తుంది. స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు, ఎక్సలెంట్. మా మాస్టర్ వినయ్ అనమాట. ఆయన ఏమంటున్నావు వినయ్? వెజిటేబుల్ బిర్యానీ. ఇవన్నీ వెజిటేబుల్స్ అనమాట. ముందే కట్ చేసి కడిగి పెట్టేసుకున్నాం ఇవన్నీ. దీంట్లో బటానా, బీనీసు, క్యారెట్, ఆలుగడ్డ ఇవన్నీ వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం పోయి వెజిటేబుల్ బిర్యానీ 25 కిలోల వెజిటేబుల్ బిర్యానీకి 2 కిలోల నూనె పోసిన. నూనె గరం అయినాక మనం తాలింపులు వేసుకుందాం. ఇక ప్యూర్కి 1 kg పోస్తున్నా. ఇవన్నీ వెజిటేబుల్స్ కలిపి టోటల్గా 10 kgs అనమాట. ఈ వెజిటేబుల్స్ అన్ని కిలోన్నర అల్లం వెల్లిగడ్డ, ఇళ్ళనే కొత్తిమీర, పుదీనా యాడ్ చేస్తున్నాం. ఇక బిర్యానీలకి ఉప్పు వచ్చేసి 600 grams పడుతుంది. ఇవన్నీ యాడ్ చేస్తున్నాం. చూడండి, ఈ మొత్తం మసాలాలు, ఈ వెజిటేబుల్స్, ఇది అల్లం వెల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, ధనియాల పొడి, కస్తూరి మెంతి ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఇగో నూనె గరం అయింది, మసాలాలు యాడ్ చేద్దాం. ఇలా మంచిగా కలుపుకుందాం. ఉల్లిగడ్డ మంచిగా ఎర్ర అయ్యాక కలపాలి మంచిగా. ఇగో అల్లం వెల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, ఉప్పు,
ఇవి మంచిగా వేగినది. వెజిటేబుల్స్ ఇప్పుడు యాడ్ చేద్దాం ఇలా. ఇవన్నీ మంచిగా వేగాలి. సేపు నూనెలో వేగాలి. కస్తూరి మెంతి వేస్తున్నా ఒక 50. ధనియాల పొడి యాడ్ చేస్తున్నా. ఇది ఒక 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ ఉంటుంది. టమాటాలు వేస్తున్నాం మేము ఇలా. మీకు కావాలంటే వేసుకోవచ్చు, అది ఆప్షన్ మీ ఇష్టము. మేమైతే వేస్తున్నాం. 2 kgs ఉంటుంది టమాటా. జరంత వేగినాక వాటర్ యాడ్ చేయాలి. మేము బిందెతోటి కొలిచినాము. 2 బిందెల మీద సగమైన బియ్యము. ఇప్పుడు 3 బిందెల వాటర్ పోయాలి ఇలా. 2 బిందె ఇంకొకటి. చూడండి ఫ్రెండ్స్, కట్టెలు అయితే తక్కువ పడ్డాయి. మావాడు పక్కకి అన్ని పట్టుకొస్తుంది కట్టెలు. చూడండి, రైస్ అయితే మొత్తం తాలింపు అయిపోయింది. ఈ నీళ్ళని మంచిగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం దీన్ని వేసేసుకోవాలి. ఇదే విధంగా చేయండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది వెజ్ బిర్యానీ. చూడండి, లాస్ట్ వరకు చూడండి వీడియో. మంట బాగా పెట్టాలి. నవరాత్రి వస్తుంది చూడండి. వచ్చిన తర్వాత గరం మసాలా పొడి యాడ్ చేద్దాం. ఒక 30 గ్రామ్స్ పౌడర్. గరం మసాలా పౌడర్ బాలాపూర్ వినాయకుడి దగ్గరికి వెళ్తుంది. పంజాగుట్ట ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి వెళ్తుంది. అదే లడ్డు, ఆ లడ్డు. వాటర్ అనేది మంచిగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం అన్ని వాటర్ అన్ని వంపేసి దీంట్లో వేసేసుకోవాలి. వాటర్ వంపుకుంటున్నాం చూడండి. ఇట్లా ఇప్పుడు అవి వేద్దామన్న నీళ్ళు లేకుండా మొత్తం వంపాలి, లేకుండా మెత్తగా అయిపోతుంది. మనం తీసుకురా బియ్యము. చిన్న కూడా 3 అర్థం పెట్టుకుంటాం మా నరేష్. బియ్యం వేసినాం కదా, మంచిగా ఒకసారి కలుపుకున్నాం. ఫుల్ మంట పెట్టుకోవాలి, ఫుల్ ఫ్లేమ్లా. తర్వాత దమ్మిద్దాం. ఒకసారి కలుపుకున్నాం. ఇది ఒకసారి కలుపుకున్నాం మంచిగా. వచ్చింది, ఉడుకుతుంది. ఇప్పుడు కట్టెలు తీద్దాం మనం. మెల్లగా ఒక్కొక్కటి తీసిన దమ్ముకు వస్తుంది. కట్టెలు తీ నరేష్, ఒక్కొక్కటి. ఇట్లా వాటర్ లేకుండా దగ్గరికి కలుపుకోవాలి. తర్వాత పైన ముక్కలేసి మంచిగా దమ్మిద్దాం. ముక్క పెట్టేసుకొని మంచిగా పైన ముక్కలు పోతున్నారు. కలిగిన దమ్మిచ్చినాం కదా, ఒక 15 నిమిషాలు దమ్మిద్దాం. దమ్మిచ్చిన తర్వాత ఆటోమేటిక్ బిర్యానీ చూద్దాం ఎట్లయితే చూపిస్తాం మీకు మంచిగా అయింది. ఇప్పుడు చూద్దాం, ముక్కలు తీసేసి చూద్దాం లోపల ఎట్లా ఉన్నాయి. ఏంది మూడు తీసుకోవాలి.
టోటల్గా అయితే పర్ఫెక్ట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వెజిటేబుల్ దమ్ బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ ఇగో చూడండి ఎట్లా వచ్చిందో, పర్ఫెక్ట్ వచ్చింది చూడండి. మాటిచ్చారు దయచేసి చెప్పండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇంతే మన వెజిటేబుల్ బిర్యానీ అనేది. సో ఇదే విధంగా మనం చేసుకుంటే ఎంతో పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇది చెప్పిన విధంగా చేయండి, 100% బాగుంటుంది. సో వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. దింపేసుకున్నాం, ఇక పొయ్యి మీకెళ్ళి దింపేద్దాం, ఎందుకంటే మళ్ళా కింద మాడుతుంది. నిప్పుకలు ఉన్నాయి కదా, ఇక దింపేద్దాం, కింద పడేయాలి కదా. వాసనలు అయితే గుమ్మగుమ్మలు ఆడుతుంది ఫ్రెండ్స్. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి నీకు ఇంకో వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. అన్నీ చేసి పెడతాం మేము. బాయ్ ఫ్రెండ్స్.